మీరు 5 పూటలు నమాజ్ చేయండి అని అల్లా ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఇష్టం వచ్చినప్పుడు జుమ్మా టు జుమ్మా, ఈద్ టు ఈద్, ఫజర్ చదివితే జోహర్ చదివితే అసర్ చదివితే మగ్రిబ్ చదవం, మన ఇష్టం అన్నమాట. అయ్యా ఇది తాగకండి మద్యపానం అని అల్లా అంటాడు. కానీ మనం ఏం చేస్తాము? పండుగలకో పబ్బాలకో చుట్టాలు వచ్చినప్పుడు మనము మన ఇష్టానుసారంగా మనం తాగుతూ ఉంటాము. మనలాంటి వాళ్ళు కాదు ఆ దైవదూతలు. వయఫ్అలూన మా యుమరూన్, అల్లా యొక్క ఆజ్ఞను వారు ఖచ్చితంగా పాలిస్తారు. కాల్చమంటే కాలుస్తూనే ఉంటారు, ఇక వారు వెనుకకు రారు. ఇటువంటి భయంకరమైనటువంటి అగ్నిలో మీ కుమారులు కానీ, మీ కుమార్తెలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ నాన్న కానీ, మీ దాదా కానీ, మీ యొక్క పుప్పమ్మలు కానీ ఎవరైనా పోవాలని మీరు కోరుకుంటారా? ఆలోచన చేయండి. ఎవరైనా కోరుకుంటారా? ఎవరం కోరుకోము కదా. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? మనము నిరంతరము దీనికోసము కృషి చేయాలి. ఇస్లాం వైపుకు మన యొక్క ఇంటి వారిని, బంధుమిత్రులను తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. మనందరం కూడా, మీరు నేను మనందరం కూడా గఫ్లత్లో ఉన్నాము. మనవారు కూడా గఫ్లత్లో ఉన్నారు. అల్లా ఏమంటున్నాడు? ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదున్. ప్రళయ దినము, ప్రళయము, తీర్పు యొక్క లెక్కల గడి అనేది సమీపిస్తా ఉంది. కానీ ప్రజలు మాత్రము గఫ్లత్తులో ఏమరుపాటలో ఉన్నారంటున్నాడు. అది చావు అనేది మనకు ప్రళయం ఏంటి? చావు. మన చావే మన ప్రళయం. ఆ ప్రళయం అనేది రోజు రోజుకు, ఆ చావు అనేది రోజు రోజుకు దగ్గర పడుతూ ఉంది. నేను 50 సంవత్సరాలు బతకాలనుకున్నప్పుడు 29 సంవత్సరాలు ఉన్నాను అంటే వచ్చే సంవత్సరానికి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి నా ఒక్క సంవత్సరం పోయినట్టేనా కాదా? పోయినట్టే. మరి నేను రోజు రోజుకి మంచిగా ఎక్సలెంట్గా గొప్పగా తయారవుతున్నానా, లేకపోతే చావుకు దగ్గరగా వెళ్తున్నానా? మనం ఆలోచన చేయాలి. నేనే కాదు, మీరైనా ఎవరైనా కూడా ప్రతి రోజుకు, ప్రతి గంటకు, ప్రతి క్షణానికి మనము అల్లా వైపుకు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో ఉన్నాము మనము. కాబట్టి ఆ యొక్క అల్లాకు దగ్గర అవుతూనే మనం ఏం చేస్తున్నాము? ఏమరపాట్లో ఉన్నాము, మజా చేస్తున్నాము, ఎంజాయ్లో ఉన్నాము, గఫ్లత్లో ఉన్నాము. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనకు తెలిసినటువంటి ఈ యొక్క సత్యాన్ని మనము మన యొక్క మిత్రులకు, బంధువులకు, ఇంటి వారందరికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్ని నుండి రక్షించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ ప్రయత్నాన్ని ప్రవక్తలు చేశారు. ప్రవక్తలు తమ ఇంటి వారికి అనేక విధాలుగా, తమ జాతి వారికి, తమ ఇంటి వారికి అనేక విధాలుగా, అనేక కోణాలలో వారు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి గురించి వస్తుంది. 950 సంవత్సరాలు ఆయన అల్లా గురించి పిలిచారంట. చూడండి, ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా? లేదు, 950 సంవత్సరాలు. యా కౌమి, ఓ నా జాతి ప్రజలారా, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాను నమ్మండి, షిర్కులో వెళ్ళకండి, పరలోకం ఉంది, సత్యం ఇదే, నన్ను వెంబడించండి, మీరు స్వర్గం పొందుతారు, అల్లాను ఎదిరించకండి, మీపై అల్లా యొక్క శిక్ష వస్తుంది అని చెప్పేసి నూహ్ అలైహిస్సలాం వారు 950 సంవత్సరాలు ఫికర్ చేశారు. ఆ యొక్క ప్రవక్తలు చేసిన మాదిరిగా మనం కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. నూహ్ అలైహిస్సలాం గురించి వస్తుంది. వలకద్ అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి ఫకాల యా కౌమి అబుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు inni అఖాఫు అలైకుం అజాబ యౌమిన్ అజీమ్. మరి మేము నూహుని తన యొక్క జాతి వార్ల వద్దకు పంపించాము. అతను తన జాతి వారిని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, మాలకుం మిన్ ఇలాహిన్ గైరు, మరియు అల్లా తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదని చెప్పారు. ఒకవేళ మీరు ఈ విధంగానే అల్లాతో పాటు ఇతరులను కల్పించినట్లయితే, ఆరాధిస్తూ ఉన్నట్లయితే, మీపై ఒక మహాదినం వచ్చేటటువంటి శిక్ష గురించి నాకు భయమేస్తుంది. మీరు అల్లాను ధిక్కరిస్తే, ఎదిరిస్తే, షిర్క్ చేసినట్లయితే,
అల్లాను విడిచిపెట్టి వద్దును కానీ సువాను కానీ యవుకును కానీ నస్రులను కానీ అల్లా యొక్క భక్తులను మీరు ఆరాధించినట్లయితే, షిర్కు చేసినట్లయితే మీపై వచ్చేటటువంటి ఒక శిక్ష ఉన్నది. ఆ శిక్ష గురించి నాకు భయం వేస్తుంది. చూడండి ఎలాగా హెచ్చరించారో. మరి చివరికి తన కుమారునికి కూడా భార్యకు కూడా అనేక విధాలుగా ఆయన హెచ్చరిక చేశారు. ఒక కుమారుని గురించి ఆయన ఎంత ఫికర్ చేశారు అనేది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ యొక్క పడవ, మనకు కొద్దిగా ఆయన ఒక స్టోరీ తెలుసు, పడవలో విశ్వాసాలను ఎక్కించిన తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత అక్కడ దూర ప్రదేశంలో తన కుమారుడు కనిపిస్తున్నాడు. ఈ యొక్క నూహ్ అలైహిస్సలాం వారికి చాలా బాధేసింది. కుమారుని యొక్క ఏమంటారు పుత్ర వాత్సల్యం అనేది ఆయనకు కలిగింది అన్నమాట. కలిగి ఏమన్నారు, నూహ్ అలైహిస్సలాం వారు పిలిచారు. వహియ తజ్రీ బిహిం ఫీ మౌజిన్ కల్ జిబాలి వనాదా నూహ్ ఇబ్నహు వకాన ఫీ మాజిలిన్ యా బునయ్య ఇర్కమ్ మఅనా వలా తకుం మఅల్ కాఫిరీన్. మరి పర్వతాల్లాంటి అలలు ఆ యొక్క ప్రదేశంలో వచ్చినప్పుడు ఒడ్డున ఉన్నటువంటి తన కుమారుణ్ణి చూసి హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు పిలిచారు. యా బునయ్యా, ఓ నా ముద్దుల కుమారా, ఓ నా కొడుక, యర్కమ్ మఅనా, వచ్చి మాతో పాటు పడవ ఎక్కురా, వలా తకుం మఅల్ కాఫిరీన్, తిరస్కారులతో చేరకురా అని చెప్పారు. కానీ ఆ యొక్క తిరస్కారి అయినటువంటి కుమారుడు ఏమంటున్నాడు, వచ్చి ఎక్కవచ్చు కదా, ప్రవక్తను విశ్వసించవచ్చు కదా, తండ్రి తన మేలే కోరుతాడు కదా, ఆలోచించవచ్చు కదా. కానీ ఆలోచించకుండా తన జాతి యొక్క సర్దారుల యొక్క మాటల్లో పడి ఆలోచించకుండా అజ్ఞానంలో ఏం చేశాడు, మా నాన్నకు తెలియదు, అసలు ఏదో చెప్తున్నాడు, ఏదో పడవ తయారు చేస్తున్నాడు, ఏదో అల్లాను విశ్వసించాలట. లేదు నాన్నగారు కాల సావి ఇలా జబలి యాసిముని మినల్ మాయి قال لا عاصم اليوم من امر الله الا من رحم وحال بينهما الموج وكان من المغرقين. మరి ఆ యొక్క కుమారుడు, ఒడ్డు పైన ఉన్నటువంటి కుమారుడు తన తండ్రితో అంటాడు, నాన్నగారు నేను పర్వతాలు ఎక్కిపోతాను, మరి ఆ యొక్క పర్వతము ఈ అలల నుండి జలప్రలయం నుండి నన్ను రక్షిస్తుంది అని ఆ యొక్క తండ్రితో జవాబు చెప్తున్నాడు. వహాల బైనహుమల్ మౌజ్, ఆ యొక్క సంభాషణ అనేది అలాగనే జరుగుతూ ఉంది. ఒక మహా పెద్ద పర్వతం లాంటి ఒక అల వచ్చి ఆ యొక్క కుమారుని తన్నుకుపోతుంది. అల్లాహ్ అక్బర్. వాడు కూడా ముంపుకు గురైనటువంటి వారిలో చేరిపోతాడు, అవిశ్వాసుల్లో కలిసిపోతాడు అన్నమాట. అల్లాహ్ అక్బర్. ఈ విధంగా ఆ యొక్క నూహ్ అలైహిస్సలాం వారు చివరి దశలో కూడా, చివరిగా లాస్ట్ ప్రయత్నం కూడా ఆ యొక్క కుమారుని కోసం ఏ విధంగా ఫికర్ చేశారు అనేది మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత అన్నాడు, ఓ అల్లా, ఈ యొక్క నీ యొక్క కుటుంబీకులను పడవ ఎక్కించుకో అన్నావు కదా, మరి వీడు నా కుటుంబీకుడే, నా కుమారుడు నా కుటుంబీకుడే అంటే అల్లా అన్నాడు, నూహ్ నీకు తెలియదు, వాడు నీ కుమారుడు, నీ కుటుంబీకుడు కాదు, వాని యొక్క ఆచరణలు గైరు సాలిహ్, మంచిగా లేవు, వాని యొక్క పనులు మంచిగా లేవు, వాడు నీ యొక్క కుటుంబీకులు కాదు, నిన్ను నమ్మి నీ యొక్క పడవ ఎక్కిన వాడే, విశ్వసించిన వాడే నీ వాడు అని చెప్పడం జరిగింది. అల్లాహ్ అక్బర్. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క యాకూబ్ అలైహిస్సలాం గురించి మనకు వస్తుంది. యాకూబ్ అలైహిస్సలాం వారు కూడా ఆయన యొక్క కుమారులకు, జాతి జనులకు దావత్ ఇచ్చి ఉన్నారు. మరి చివరి దశలో ఆయనకు ఒక మనో ఆవేదన ఉండేది. మరి నేను చనిపోతున్నాను, మరణిస్తున్నాను, ఇక ఈ రోజే చనిపోతాను కావచ్చు, లేదా రేపో చనిపోతాను కావచ్చు, దగ్గర వచ్చేసి సఖరాత్ హాలత్ అంటారు కదా, ఎప్పుడు చనిపోయేది తెలియదు. సఖరాత్ హాలత్లో ఉన్నటువంటి యాకూబ్ అలైహిస్సలాం వారు తన 12 మంది కుమారులను పిలుచుకుంటారు. చలో అందరూ రండి, యూసుఫ్ అలైహిస్సలాం, బిన్యామిన్, యూదా, అందరూ రండి, నాన్నగారు పిలుస్తున్నారు, చలో అందరూ పోదాంపా అని అన్నదమ్ములు అందరూ వస్తారు, నాన్నగారి దగ్గర నిల్చుంటారు. మరి నాన్నగారు గురించి, ఆ యొక్క యాకూబ్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడు. అమ్ కుంతుం షుహదా ఇద్ హదర్ యాకూబ్ అల్ మౌత్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యాకూబ్ యొక్క మరణ సమయంలో అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నీవు అక్కడ లేవు. యాకూబ్ ఏం చేశాడు, యాకూబ్ అలైహిస్సలాం ఏం చేశారు తన యొక్క మరణ సమయంలో, ఆ విషయం నీకు తెలుసా?
నీవక్కడ లేవు అని ఆయన లేని విషయాన్ని గురించి ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రిపీట్ చేసి చెప్తున్నాడు, పాత విషయం ముందుకు తీసుకొస్తున్నాడు. ఏమైందట, యాకూబ్ అలైహిస్సలాం ఏం చేశారట అంటే తన కుమారులందరినీ కూడా తీసుకొచ్చి, ఓ నా యొక్క కుమారులారా, మీరు నా తర్వాత మా తాబుదూన మిన్ బాది, మీరు నా తర్వాత ఎవరిని ఆరాధిస్తారు? చూడండి, పూర్తి జీవితం అంతా ఎవరిని ఆరాధించమని చెప్పారు ఆయన? భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దేవుడైనటువంటి ఆ యొక్క ఆదం అలైహిస్సలాం యొక్క దేవుడైనటువంటి అల్లాను ఆరాధించమని చెప్పారు. వాళ్ళందరూ సెట్ అయిపోయిన తర్వాత కూడా చనిపోయేటటువంటి సందర్భంలో ఫికర్తోని మరి ఒక సాక్ష్యం తీసుకోవాలి, మాట తీసుకోవాలి నా కొడుకులతోని. మరి ఎటుపోతే వీళ్ళతోనే కదా నా జాతి మొత్తం స్టార్ట్ అయిపోయేది. నా కొడుకులు నాతో పాటు స్వర్గంకు రావాలి, నా వాళ్ళు కూడా ఈ యొక్క ఇస్లాం పైన ఉండాలి. మరి ఏం అడుగుతారు, ఏం చేస్తారు వీళ్ళని అడిగి చూద్దామని చెప్పేసి ఒక వాద అనేది తీసుకోవడానికి యాకూబ్ అలైహిస్సలాం వారు ఆ యొక్క వాళ్ళతోని జవాబు చెప్పించుకునేటటువంటి విధంగా పిలుచుకొని అక్కడ ఆ యొక్క కుమారులతో ప్రశ్నిస్తారు, మా తాబుదూన మిన్ బాది, నా కుమారులారా నా తదనంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు? అప్పుడు ఆ యొక్క ట్రైనింగ్ పొందినటువంటి ఆ యొక్క అల్లా యొక్క దాసులుగా మారినటువంటి ఆ యొక్క కుమారులు ఆ యొక్క తండ్రి యొక్క ప్రశ్నకు జవాబిస్తూ ఆయనను సంతృప్తి పరిచేటటువంటి మాటలు చెప్తున్నారు. ఏమంటున్నారు? కాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ ఆబాయిక, నాన్నగారు మేము నీ ఆరాధ్య దైవమైనటువంటి నీ పితామహులైనటువంటి యొక్క ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఏకైక ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ను మాత్రమే మేము ఆరాధిస్తాం. కాలు నాబుదు ఇలాహక వ ఇలాహ ఆబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక ఇలాహం వాహిదా వ నహ్ను లహు ముస్లిమున్, మేము ముస్లింలుగానే ఉంటాము. మీ ఆరాధ్య దైవమైనటువంటి మీ పితామహులైనటువంటి తాత తండ్రులైనటువంటి ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకుల ఆరాధ్యుడైనటువంటి ఏకైక ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ను మాత్రమే మేము ఆరాధిస్తామని వారు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఈయన చనిపోతారు. చూడండి, కాబట్టి చెప్పొచ్చే విషయం ఏమిటంటే సోదరులారా, సోదరిమల్లారా, ఇస్లాం అనేది మనకు ఒక వరము కాబట్టి, ఒక సత్యధర్మం కాబట్టి, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, ఇస్లాంను మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో స్వీకరిస్తాడు. కాబట్టి ఇస్లాంను విడిచిపెట్టి ఏది తీసుకొచ్చినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు, నష్టంలో పడిపోతాం. కాబట్టి మనకు తెలిసినటువంటి ఈ యొక్క ధర్మాన్ని మనం ఆచరిస్తూ మా ఇంటి వారికి, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, దగ్గరి బంధువులకు, దూర బంధువులకు అందరికీ కూడా ఈ యొక్క సందేశ కార్యక్రమాన్ని చేసి ఇస్లాం వైపుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విషయాలు విన్నామో వాటిని విన్నదానికంటే, చెప్పిన దానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు, మన ఇంటి వారందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక. 5 పూటలు నమాజీలుగా చేయగాక. ఇస్లాం పైన మరి ముస్లిముగా, మోమిన్లుగా మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్చిదిద్దుగాక. ముస్లింలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మరణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.